అసలు హీరో హీరోయిన్ చంపుతారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు, కానీ అది అనుకోని ఒక ట్విస్ట్ అనమాట. బాగుంది. స్టోరీ ఎలా అనిపించింది? స్టోరీ చాలా బాగుంది. డిఫరెంట్ కాన్సెప్ట్ అండి, డిఫరెంట్ లైన్. మరి హిట్ కొట్టాడా సందీప్ కిషన్ గారు ఆల్రెడీ ఆయన లవర్ బాయ్, సో ఈ సినిమా తోటి హిట్. మూవీలో హైలైట్స్ ఏమనిపించినాయి? మూవీలో హైలైట్స్ ఏంటంటే నాన్న ఎమోషనల్ చాలా బాగుంది, సాయి కుమార్ సార్ది. సో ఆ కాత్యాయని క్యారెక్టర్ లాస్ట్లో రివీల్ చేస్తారు, బాగుంది. దయాల కాన్సెప్ట్ అంటే రియల్గా కూడా అలా కలిసే అవకాశం ఉంటే బాగుంటుందేమో, ఎందుకంటే మనం ఎవరినైతే మిస్ చేసుకున్నామో అక్కడ మాట్లాడడానికి ఒక ఛాన్స్ ఉంటుంది కదా. హారర్ అనిపించిందండి, బాగుంది. స్టోరీ న్యూ స్టోరీ. విరూపాక్ష అది వేరే స్టోరీ కంప్లీట్గా, అది బ్లాక్ మ్యాజిక్కి సంబంధించింది. ఇది డిఫరెంట్గా, అంటే మన ఆత్మీయులను కలవడం కోసం కొంతమంది ఏంటంటే కోపం, పగ, ద్వేషం వాటితో పాటు ఇక్కడే ఉంటారు కదా. సో స్వర్గానికి నరకానికి మధ్యలో ఉంటారు కదా, సో దానికి సంబంధించింది ఇది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? సాంగ్స్ చాలా బాగున్నాయి, బీజిఎం కూడా చాలా బాగుంది. హీరో క్యారెక్టర్, హీరో హీరోయిన్ క్యారెక్టర్ సూపర్. లవ్ స్టోరీ అంటారా లేదంటే ఫ్యామిలీ ఓరియంటెడ్గా వచ్చి చూడొచ్చండి. మరి అంత భయపడేదైతే ఏం లేదు. సో రెగ్యులర్గా హారర్ మూవీస్ చూసే వాళ్ళైతే చాలా బాగా లైక్ చేస్తారు, ఎందుకంటే నేను రెగ్యులర్గా హారర్ మూవీస్ ఎక్కువగా చూస్తూ ఉంటాను కాబట్టి. బాగుంది, ఫ్యామిలీ పరంగా చూడొచ్చు. పిల్లలు పెద్దవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా సకుటుంబ సపరివార సమేతంగా చూడవలసిన సినిమా ఇది. ఊరి పేరు భైరవ కోన. వెన్నెల కిషోర్ గారు ఉన్నారు అని అంటే అది ఆటోమేటిక్గా, అండ్ హర్ష కూడా ఉన్నాడు కాబట్టి కామెడీ సూపర్. ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది బ్రో, మ్యూజిక్ చాలా బాగుంది. అసలు ఎట్లుంది తెలుసా, క్లైమాక్స్ ఇంకొంచెం ఉంటే చాలా బాగుంటుంది. క్లైమాక్స్ బ్రో, క్లైమాక్స్ ఒక్కటే మైనస్, మిగతా అంటే సూపర్ హిట్. కాన్సెప్ట్ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది బ్రో, కానీ చివరికి స్టోరీ అంతా అబ్బా ఇంతేనా అనిపించింది. రొటీన్ ఉంది స్టోరీ, కానీ ఇంటర్వల్ ట్విస్ట్ మాత్రం బాగా ప్లాన్ చేసుకున్నారు. ఇంటర్వల్ దాకా బాగుంది, అదే ఎగ్జిక్యూషన్ ఫైనల్ లా చేయలేకపోయాడు. ఓకే అనిపిస్తుంది, అంత సాటిస్ఫాక్టరీ లేదు. సందీప్ కిషన్ బాగా చేశాడు. విఐ ఆనంద్ కదా, తన ప్రీవియస్ ఫిల్మ్స్ చూసరికి మనం ఇంకా బాగా ఎక్స్పెక్ట్ చేసాం అనమాట. సో దానివల్ల కొంచెం డిసప్పాయింట్ ఫీల్ అయ్యాం అంతే. దయాల కాన్సెప్ట్ లాస్ట్ లో ఒక చిన్న డీటెయిల్ ఉంది బ్రో, ఆ డీటెయిల్ గమనిస్తే బాగుంటుంది. సిల్వర్ గోల్డ్ మీద అది ఇంక చెప్తే బాగోదు, అందరు చూస్తే ఇంకా డీటెయిలేషన్ బాగా ఇచ్చాడు. బట్ ఇంకొంచెం ఎక్స్టెండ్ చేస్తే బాగుంది అనిపించింది అంతే. సెంటిమెంట్ కూతురు బాగానే వర్క్ అయింది బ్రో, మ్యూజిక్ కూడా బాగానే వర్క్ అయింది. 2 పాటలు బాగా ఆడుకున్నారు. అదే స్టోరీ ఒక్కటే కొంచెం ఇన్కంప్లీట్నెస్ ఉంది, కొంచెం ఫిల్మ్ అయితే నాకైతే బాగుందన్న. ఎందుకంటే హై ఎక్స్పెక్టేషన్స్ అయితే నేనైతే లేవు, కొద్దిగా అయితే ఎక్స్పెక్ట్ చేసినాను. సాంగ్స్ పరంగా అయితే నాకు బాగుంది. ఫస్ట్ హాఫ్లో సాంగ్, సెకండ్ హాఫ్లో సాంగ్ అనమాట. బట్ ఒకటే చెప్తున్నా, అంటే జనాలు వచ్చేటోళ్ళకి ఏంటంటే విరూపాక్షను ఊహించుకొని అయితే రావాకండి. నార్మల్గా ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా సాంగ్స్ మీనో అయితే వచ్చి చూసి అయితే నచ్చుతుంది. బట్ స్టోరీ విషయానికి వచ్చేస్తే మన హీరో ఏంటంటే నగలు దొంగతనం చేస్తాడు. ఎందుకు ఆ భైరవ కొనకు పోయినా ఆ 4 పేజీలు ఏందనేది మనం చూస్తాము. ఆ ఒక పెద్ద ఆమె ఉంటుంది, ఆమె క్యారెక్టర్ ఏందనేది చూస్తాం. బట్ వాళ్ళమ్మ బొమ్మ లవ్ స్టోరీ ఏంది మన సందీప్ కిషన్, అది కూడా బాగానే ఉంటుంది. బట్ ఒక్కటి మాత్రం రివీల్ చేయలేదు, ఏంటంటే కావేరి తాపర ఆమె క్యారెక్టర్ ఎందుకు అలా చేసింది, ఆడ యాక్సిడెంట్ అయినట్టు ఎందుకు దీంట్లోకి ఎంటర్ అయినది అనేది ఒక కంక్లూజన్ ఇచ్చింటే బాగుండేది అనిపించింది నాకైతే. బట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, విజువల్స్ పరంగా బాగుంది. హర్రర్ ఎలిమెంట్స్ కూడా బాగానే ఉన్నాయి, కానీ ఆ విరూపాక్షని ఊహించుకున్నంత అయితే లేవు. హర్రర్ ఎలిమెంట్స్ ఇంకా కొద్దిగా భారీగా పెట్టింటే బాగుండేది అనిపించింది. బట్ ఒకటే చెప్తున్నా, అంటే వాళ్ళు చనిపోయిన వాళ్ళ మీద ప్రేమ అనేది ఎప్పటికీ తగ్గకూడదు, అదే లాస్ట్ ఒక కంక్లూజన్ ఉంటుంది. బట్ పార్ట్ 2 ఉందో లేదో చూడాలి మళ్ళీ ఇంకా.